వెల్కమ్ టు డాక్టర్ స్టాక్. ఈరోజు మనం గచ్చిబౌలి కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం. ఇక్కడ సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్యప్రియ వజ్రాల గారు ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఫస్ట్ గైనిక్ అనేది వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ప్రతి ఒక్క మహిళ కూడా ఇప్పుడు ఎస్పెషల్గా చాలా మంది ఫేస్ చేస్తున్నారు ప్రెగ్నెన్సీ విషయంలో. సో వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ పర్టికులర్ దట్? మీరు అన్నట్టు వెరీ గుడ్ దట్ యూ హెవ్ నోటిస్డ్ అ సెన్సిటివిటీ బికాజ్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ ద విమెన్. విమెన్ అంటేనే ఒక సెన్సిటివ్ ఎనర్జీ, ఒక ఫెమినైన్ ఎనర్జీ అండ్ యెట్ ఇట్స్ అ డైనమిక్ ఎనర్జీ. సో మన హెల్త్లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల ఈ సెన్సిటివిటీ అన్నది దెబ్బతినొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చే డిసీజెస్లో మనం బాగా తరచుగా చూసేది పీసీఓడి చూస్తున్నాము, ఇన్ఫర్టిలిటీ చూస్తున్నాము, తర్వాత ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ చూస్తున్నాము. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా మనం ట్రీట్ చేస్తున్నాం ప్రెగ్నెన్సీస్ని. సో ఇవన్నీ చాలా ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్ ఇలాంటి డిసీజెస్ అన్ని ఈ రోజులో చాలా ఎందుకు ఎక్కువైనాయి అంటే, ఒకటి స్మార్ట్ లైఫ్ అయిపోయింది అందరికీ, లైక్ సెడెంటరీ లైఫ్ ఎక్కువ అయిపోయింది. మనము ఇంతకుముందు ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే మనం బస్ స్టాప్ వరకన్నా ఆటో వరకన్నా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అన్నీ కమింగ్ టు ద హోమ్, లైక్ ఓలా సర్వీస్ కానీ, స్విగ్గీ కానీ, ఇన్స్టామార్ట్ కానీ, వాట్ ఎవర్. సో అంత స్మార్ట్ లైఫ్ అయిపోయేసరికి ఫిజికల్ యాక్టివిటీ ఒకటి తగ్గిపోయింది. అండ్ ఆల్సో ఫుడ్ అడల్ట్రేషన్, మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనం ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్ళే వాళ్ళము ఇంతకుముందు. మన ఫుడ్ అవైలబిలిటీ అన్నది కూడా చాలా తక్కువ ఉండేది. ఇన్ని ఆప్షన్స్ అందరికీ అవైలబుల్ ఉండేవి కాదు. ఇప్పుడు చూసుకుంటే మనం ఎక్కడైనా మారుమూల గ్రామంలో కూడా పిజ్జా, బర్గర్ అన్నది ఒక ఫ్యాన్సీ ఫుడ్ అయిపోయింది. ఇంట్లో వండుకోవడం కూడా తగ్గిపోయింది. ఆడవాళ్ళకి బయట తినడం ఎక్కువైపోయింది, వెస్టర్నైజేషన్ అయిపోయింది. అండ్ ఎవ్రీ ఉమెన్ స్టార్టెడ్ వర్కింగ్. ప్రతి ఒక్కరూ ఇప్పుడు జస్ట్ లైక్ వీఆర్ కంపీటింగ్ విత్ ద మెన్ ఇన్ ద ప్రొఫెషన్. సో ఇన్నిటి వల్ల మనకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది రావడము, అంతేకాకుండా మనం తినే ఆహార పదార్థాలు, వేసుకునే మేకప్ వాడకం కూడా ఎక్కువైపోయింది, పర్ఫ్యూమ్ వాడకం ఎక్కువైపోయింది. మనకి హెయిర్కి కూడా మనం సో మెనీ ట్రీట్మెంట్స్ వీఆర్ టేకింగ్. ఇవన్నీ కూడా మన బ్లడ్లోకి అబ్జర్వ్ అయిపోతాయి. అండ్ ఆల్సో వేసుకునే బట్టలు కూడా, కాటన్ ఒకప్పుడు ఉండేది చాలా, ఇప్పుడు సిల్క్ కానీ, పాలియస్టర్ కానీ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. అండ్ ఫుడ్ కూడా ఎక్కువ పెస్టిసైడ్స్ వల్ల. సో ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఎండోక్రైన్ డిస్రప్షన్ చేస్తాయి ఫీమేల్ బాడీలో. అందుకని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టెరాన్ ఎక్కువ అయిపోవడము, ఒబెసిటీ కూడా ఎక్కువ అయిపోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడము, కార్టిజోల్ ఎక్కువ అయిపోవడము. అండ్ ఆల్సో మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అని అసలు షిఫ్ట్ తేడా లేకుండా చేస్తున్నాము. ఫుడ్ కూడా టైంకి తీసుకోకపోవడము, ఆ ఫుడ్ కూడా ఏది దొరికితే అది తినడము. సో డెఫినెట్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఈ ఫుడ్లో కూడా మనం చాలా వరకు డైరీ వాడుతున్నాము. ఇప్పట్లో వచ్చే డైరీ అయితే ఇట్ ఈస్ అన్ ఇన్ఫ్లమేటరీ డయట్. ఒకప్పుడు ఎలా ఉండేదంటే పాలు తాగితే మంచిది అని దొరికిన పాలు కొనుక్కునే వాళ్ళు తాగేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే పాలు అన్నది బిజినెస్ అయిపోయింది. బిజినెస్ అవ్వడం వల్ల ఏంటి, ఎక్కువ ఇంజెక్షన్స్ ఇవ్వడము గేదెలకి, ఆవులకి ఇచ్చి అది హార్మోన్ పొల్యూటెడ్ మిల్క్ మనము అందరం కొనుక్కొని తాగడం వల్ల దాని ప్రభావము ఆడపిల్లల మీద చాలా ఎక్కువగా చూపిస్తుంది. లైక్ వాళ్ళకి 8 yearsకే బ్రెస్ట్ డెవలప్మెంట్ రావడము, తొందరగా మెనార్క్ అంటే తొందరగా పుష్పవతి అవ్వడము, ఇవన్నీ అంత హార్మోన్ డిస్రప్షన్ ఇదంతా. సో డెఫినెట్గా ఎస్, ఆ సెన్సిటివిటీ అన్నది దెబ్బతినింది. సో ఆ బ్రాంచ్ ఇస్ సంథింగ్, ఎస్, ఇట్ విల్ డీల్ విత్ దట్ ఎండోక్రైన్ సెన్సిటివిటీ. అండ్ ఈ టైంలో ప్రెగ్నెన్సీలో చాలా కేసెస్ చూస్తూ ఉంటారు యాజ్ ఎ డాక్టర్గా. అలాంటిలో ఏ కేసెస్ ఎక్కువ చూస్తున్నారు? లైక్ ప్రెగ్నెన్సీలో చాలా డిఫరెంట్ వేరియేషన్స్. ఎక్కువ చూసేది పీసీఓడి కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ చూస్తాము. తర్వాత మనకు జీడిఎం కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ చూస్తూ ఉంటాము, ట్విన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాము, అండ్ బీపీ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. అండ్ మాది వచ్చి ఒక క్వటర్నరీ సెంటర్ కాబట్టి హై రిస్క్ కేసెస్ లైక్ రొమాటిక్ హార్ట్ డిసీజ్ కానీ, ఇంకేదైనా హార్ట్ డిసీజ్ కాంప్లికేటింగ్ కానీ, లేకపోతే ఇంకేనా ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాంప్లికేటింగ్, బికాస్ దిస్ ఇస్ అ క్వటర్నరీ సెంటర్ ఆర్స్. సో అందుకని ఇలాంటివి కూడా కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఐటీపీ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ చూస్తూ ఉంటాము. బట్ ఎక్కువగా చూసేదైతే పీసీఓడి కాంప్లికేటింగ్, జీడిఎం కాంప్లికేటింగ్ అంటే గెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ కాంప్లికేటింగ్, పిఐహెచ్ అంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, ఇవి కాంప్లికేటింగ్, అండ్ ఒబెసిటీ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే, అండ్ యాజ్ ఎ ఉమెన్ నాకు ఈ టైం అంటే చాలా వరకు పెళ్ళైన తర్వాత చాలా మంది 1-2 years సరే ఓకే పిల్లలు వద్దు, మన లైఫ్ కొంచెం సెటిల్ అవ్వాలని ఆలోచించి కొంతమంది ఆగుతూ ఉంటారు. అండ్ రెగ్యులర్గా బిజీ లైఫ్లో కొంతమంది పట్టించుకోరు. బట్ యాజ్ ఎ ఉమెన్గా ఓకే నాకు గైనిక్ పరంగా ప్రాబ్లం ఉంది అని మనం ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి అంటే,
మీరు చిన్నప్పటి నుంచి ఉన్న వెయిట్ ఒకటి అయితే ఆఫ్టర్ మీరు పుష్పవతి అయినాక ఓకే వెయిట్లో కొంచెం డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. పింపుల్స్ ఎక్కువగా రావడం, అవాంఛిత రోమాలు ఎక్కువగా రావడం, పీరియడ్స్ ఇరెగ్యులర్గా రావడం. పీరియడ్స్ అన్నది ఎప్పుడు కూడా ఒక ఆడపిల్ల కానీ ఒక మహిళ కానీ లాస్ట్లో పెట్టొద్దు. ఎప్పుడు కూడా ఒక కరెక్ట్గా మీకు పీరియడ్స్ వస్తుంది 28 to 30 days వస్తుంది పీరియడ్ అంటే ఇట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓవరాల్ హెల్త్. అది అర్థం చేసుకోవాలి. ఆడవాళ్ళలో ఎప్పుడు కూడా బాడీ తేడా వస్తుంది అంటే ఒకటి మీ స్కిన్లో చేంజెస్ వచ్చినా, మీ పీరియడ్స్లో చేంజెస్ వచ్చినా, మీ పొట్టలో చేంజెస్ వచ్చినా, పొట్ట సైజ్ పెరిగినా కూడా అంటే దెర్ ఈస్ సంథింగ్ డిస్రప్టింగ్, సంథింగ్ గోయింగ్ ఇంబ్యాలెన్స్డ్ ఇన్ యువర్ బాడీ. సో ఈ మూడు బాగా చెక్ చేసుకోవాలి. ఓకే మీరంటే జనరల్ గా మనం ఆ పీరియడ్ మాత్రం కన్సిడర్ చేస్తూ ఉంటారు మీరంటే Exactly. స్కిన్ కానీ ఈవెన్ స్కిన్, పొట్ట అండ్ ఆల్సో పింపుల్స్ వచ్చినా, అన్వాంటెడ్ Okay. ఇలాంటి ఎటువంటి చేంజెస్ వచ్చినా కూడా డెఫినెట్ గా మీరు Gynec. చేసుకోవాలి. అండ్ థిన్నింగ్ ఆఫ్ హెయిర్ లాస్ ఎక్కువగా మనకి ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ లో పోవడము, ఒక్కొక్క హెయిర్ స్ట్రాండ్ కూడా థిన్ అవుతూ ఉండడము. ఇట్ ఈస్ అ వెరీ స్లో ప్రాసెస్. మీరు మిమ్మల్ని అద్దంలో తరచూ చూసుకుంటూ ఉంటే మీకు ఏం అనిపించదు, కానీ మిమ్మల్ని ఒక 2 to 3 months తర్వాత చూసిన వాళ్ళకి మీలో ఆ చేంజెస్ చాలా గ్రాస్గా తెలుస్తాయి. సో ఇట్లాంటి మైన్యూట్ చేంజెస్ కూడా మీరు ఎప్పటికప్పుడు కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఓకే మా ఇప్పుడు అనుకున్న ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ పీసీఓడి ఈ మీరు చెప్పినటువంటి ఇన్ఫెర్టిలిటీ ఇదంతా ఓకే బట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం బేసిక్గా ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చెప్పుకోవాలి అంటే చాలా మంది ఎవ్రీవన్ వాంట్స్ టు ఎంజాయ్ దేర్ సోలో లివింగ్. నో వన్ వుడ్ రియలీ వాంట్ టు మ్యారీ. ఒకప్పుడు ఏంటంటే మ్యారేజ్ అన్నది ఒక కో ఎగ్జిస్టెన్స్ కోసము, అదొక మ్యాన్ అండ్ ఉమెన్ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ ఇట్ వాస్ టు సర్వైవ్ ఒకప్పుడు మ్యారేజ్. ఇప్పుడు మ్యారేజ్ అన్న దానికి చాలా చేంజెస్ వచ్చినాయి. ఇట్ ఈస్ లైక్ అ ట్రూ పార్ట్నర్షిప్. ఇట్స్ లైక్ ఎమోషనల్ పార్ట్నర్షిప్, ఫిజికల్ పార్ట్నర్షిప్ అండ్ ఆల్సో ఫైనాన్షియల్ సపోర్ట్, వాట్ ఎవర్, అండ్ రెస్పెక్ట్, ఫ్రెండ్షిప్ అవన్నీ చాలా కీ ఇంగ్రీడియంట్స్ అయిపోయినాయి. సో ఇట్ వాజ్ నాట్ లైక్ అ స్లేవరీ బిఫోర్. సో డెఫినెట్గా ఈ మ్యారేజ్ అన్నది దే ఆర్ డూయింగ్ ఓన్లీ వన్స్ దే ఆర్ ఫైండింగ్ అ రైట్ పార్ట్నర్. వాళ్ళకి కరెక్ట్ అనుకున్నప్పుడే ఆడవాళ్ళకు కూడా అంత ఇండిపెండెన్స్ రావడము, అంత ఇండివిజువాలిటీ రావడం, ఇట్స్ అ గుడ్ చేంజ్. కాకపోతే ఒక్కటి గమనించుకోవాలి, ఇవన్నీ మంచివే, కాకపోతే అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీస్ అంటే అడ్వాన్స్ స్టేజ్ ప్రెగ్నెన్సీస్ వాళ్ళకి మ్యారేజెస్ ఒక 30 to 35 మధ్యలో అన్నది కామన్ అయిపోయింది. సో ఆఫ్టర్ 35 కూడా దే ఆర్ నాట్ రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ కూడా నేను నా ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటాను నేను 40 years తర్వాత అని అంటున్నారు. కానీ ఒకటి ఆలోచించాలి ఏంటంటే మీరు ఇంత అడ్వాన్స్డ్ ఏజ్లో ప్రెగ్నెన్సీస్ అంటే కాంప్లికేషన్స్ ఉంటాయి బాడీలో. అండ్ మీకు పిల్లలు కావడము అన్న దానికన్నా కూడా యూ షుడ్ థింక్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్యూచర్ యు ఆర్ గివింగ్ టు దట్ చైల్డ్. మీరు 40 ఏళ్ళకి మీరు ప్రెగ్నెంట్ అవుతే మీరు 50 ఏళ్ళకి బేబీని పట్టుకొని మీరు స్కూల్కి వెళ్తారా? 10 ఏళ్ళ పిల్లాడిని వాళ్ళతోటి మీరు ఫిజికల్గా ఆడాలి, కొంచెం ఫిజికల్గా ఫిట్ కూడా ఉండాలి. కాబట్టి మీరు ఎటువంటి లైఫ్ వాళ్ళకి ఇస్తారు అన్నది ఒకసారి ఆలోచించుకోండి. సో హియర్ కమ్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఏజ్ అండ్ ఆల్సో యువర్ హెల్త్. 25 years 27 years లోపు మీరు కనుక కరెక్ట్గా సెటిల్ అవుతే 25 yearsకి ఒక ప్రెగ్నెన్సీ, 27 yearsకి ఒక ప్రెగ్నెన్సీ కనుక మీరు ప్లాన్ చేసుకుంటే యూ విల్ బీ ఏబుల్ టు ఎంజాయ్ యువర్ ప్రెగ్నెన్సీ, గుడ్ హెల్త్ అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ అ లాంగ్ జర్నీ విత్ యువర్ చైల్డ్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఏజ్. కాకపోతే ఏజ్ ఈజ్ ఆల్సో వన్ ఫ్యాక్టర్. ఏజ్ ఈస్ డెఫినెట్లీ అ ఫ్యాక్టర్. మీకు మీ పిల్లలతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది, ఎక్కువ ఇయర్స్. అండ్ ఆల్సో మీరు కూడా తొందరగా, దట్స్ వై ఎప్పుడు కెరీర్ మీద ఫోకస్ పెట్టమని పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారంటే తొందరగా సెటిల్ అవుతారు. తొందరగా సెటిల్ అవుతే తొందరగా పెళ్ళి అయిపోయి తొందరగా పిల్లలు అయిపోతే మీకు ఇంకా లైఫ్ లాంగ్ ఇట్ ఈస్ లైక్ స్మూత్ జర్నీ. దట్ ఈస్. కాకపోతే ఈ రోజుల్లో ఇట్ ఈస్ టోటలీ గాట్ డిస్టర్బ్డ్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 40 years కానీ లేట్ ప్రెగ్నెన్సీస్ వచ్చినా కూడా మీకు నెంబర్ ఆఫ్ ఎగ్స్ అన్నవి ఎంత ఉంటాయన్నది చూసుకోండి. అండ్ ఎగ్స్ ఉన్నా కూడా అవి క్వాలిటీ ఉంటాయా ఉండవా చూసుకోండి. మనం ఎంత ఎగ్ స్టోర్ చేసుకున్నా కూడా మన బాడీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు స్టోర్ అవర్ ఎగ్స్. సో if everything happens at the correct age, so definitely you can have a healthy pregnancy and also your kids also will be healthy. మనకి 25 years తర్వాత జెనెటిక్ మెటీరియల్ అన్నది వీక్ అయిపోతూ ఉంటుంది మన బాడీలో. మనకి డౌన్ సిండ్రోమ్ కానీ ట్రైజోమీ ఇన్సిడెంట్స్ కానీ 25 years నుంచి స్టార్ట్ అవుతుంది. 25 yearsకి 1 in 50,000 ఉంది అంటే ఆఫ్టర్ 2 years it will become 1 in 25,000. ఆఫ్టర్ 2 years it will become 1 in 12,500. తర్వాత 30-35 తర్వాత ఇట్ విల్ బికమ్ 1 in 20, 1 in 50. అంటే ప్రతి ఒక్క 20 మెంబర్స్ ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళలో ఒక్కరికి అబ్నార్మల్ బేబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎవరు అన్నది మనం చెప్పలేము అనమాట. సో ద ఇన్సిడెన్స్ కీప్స్ ఇంక్రీజింగ్. సో అందుకనే ద బెస్ట్ ఏజ్ టు కన్సీవ్ ఇస్ 25
23 or 27 years అని చెప్తాం అనమాట, Okay. బికాస్ వీఆర్ హెల్త్ స్పెషలిస్ట్. ఎస్, సో వీ అడ్వైజ్ దట్ ఏజ్. ఓకే. అదే లేట్గా అయితే ప్రెగ్నెన్సీస్లో ఆల్రెడీ 30 ఇయర్స్కే నేను చాలామంది డయాబెటిక్స్ని చూస్తున్నాను, ప్రీ డయాబెటిక్స్ని చూస్తున్నాను, ఒబిసిటీ చూస్తున్నాము. అండ్ లేట్గా ప్రెగ్నెన్సీ అయితే ఈ షుగర్ అన్నది కంపల్సరీ వస్తుంది ఇలాంటి వాళ్ళకి. అండ్ ఆల్సో షుగర్తో పాటు బీపీ, షుగర్ అండ్ బీపీ ఆర్ లైక్ సిస్టర్స్, సిబ్లింగ్స్. సో దాంతోపాటు ఇది కూడా వస్తుంది అనమాట. అండ్ చాలామందికి కూడా ఇంకొకటి చెప్పుకోవాల్సిన నిజం ఏంటి అంటే ఆ 30 తర్వాత కూడా లిబిడో అంటే ద అర్జ్ టు హ్యావ్ ఇంటర్ కోర్స్, అర్జ్ టు హ్యావ్ సెక్స్ అన్నది కూడా తగ్గిపోతుంది. సో వాళ్ళు అప్పుడు కెరీర్లో బిజీ ఉంటారు, తర్వాత ఇటు ఇంటర్ కోర్స్ చేసుకోవడానికి కూడా టైం లేనంత బిజీ అయిపోతారు. ఒకవేళ చేసుకున్నా కూడా ఆ స్ట్రెస్లో ప్రెగ్నెన్సీ రాదు. సో దే విల్ ట్రై ఫర్ అ ఈజీ రూట్, దే విల్ ట్రై ఫర్ అన్ ఈజీ రూట్, దట్ ఈస్ ఇన్ఫర్టిలిటీ. ఆ ఇన్ఫర్టిలిటీలో కూడా మాకు ఇంకో ఓపిక లేదు, ఒక 3-4 సార్లు ట్రై చేస్తారు, అమ్మ మన వల్ల కాదేమో, వీఆర్ వేస్టింగ్ టైం ఏమో, తొందరగా వెళ్ళిపోయి ఐవీఎఫ్ ఉంది కదా ఆప్షన్ చేసుకుందాం అని అంటారు. ఒకటి గుర్తుంచుకోండి, ఐవీఎఫ్ కూడా ఎప్పుడు 100% సక్సెస్ ఉండదు. దే విల్ ఓన్లీ టెల్ 45% సక్సెస్. అండ్ ఒకవేళ ఇంప్లాంట్ చేసినా కూడా స్ట్రెస్లో కనుక మీ బాడీ కనుక దానికి రిసెప్టివ్ లేకపోతే అది కూడా వేస్ట్ అయిపోతుంది. అండ్ ఆల్సో మీకు ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు ట్విన్స్ పెట్టుకోవాలని డిసైడ్ అయిపోతారు, ఒకసారికి 2 అయిపోతారు కదా అన్నట్టు. ట్విన్స్ తీసుకుంటే మనకు ఉండే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వచ్చు, రక్తహీనత రావచ్చు, షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, మనకి కొన్నిసార్లు ఒక ట్విన్ వానిష్ అవ్వచ్చు, ఒక ట్విన్ బాగా పెరగవచ్చు, ఇంకో ట్విన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళొచ్చు, ఐయుడి అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. కొన్నిసార్లు మోనోజైగోటిక్ కొరియానిక్ ట్విన్స్ అని ఉంటారు, అందులో ఒక ట్విన్ వల్ల ఇంకో ట్విన్ కూడా చనిపోవచ్చు. సో ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. సో ప్రతి ట్విన్ ప్రెగ్నెన్సీ కూడా ఇట్ ఈస్ నాట్ అ స్మూత్ జర్నీ. సో ఈ రోజులో మనం ఎందుకు కవలలు కూడా ఎక్కువ చూస్తున్నామంటే ఇదే రీజన్. యాక్చువల్లీ ఐవీఎఫ్ లో ఎక్కువ ఈ ట్విన్స్ ని ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు పెట్టేది కూడా 3 to 4 ఎంబ్రియోస్ పెడతారు, అందులో ఒకటి అతుక్కున్నా కూడా చాలు అన్నట్టు ఛాన్స్. సో అందులో కొన్ని 2 పోతాయి, 2 ఉంటాయి. సో అట్లా 2 ఉన్న వాళ్ళకి ట్విన్స్ లో కొన్నిసార్లు ట్రిప్లెట్స్ అంటే ట్రిప్లెట్స్ కూడా అవుతారు. ఆ ట్రిప్లెట్స్లో కూడా ఒకటి రెడ్యూస్ చేసుకుంటారు, ఇద్దరిని కంటిన్యూ చేస్తారు. సో అందులో కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి, మనకి ఏది కాంప్లికేషన్ లేకుండా ఉండదు ప్రొసీజర్. అండ్ మీరు షుగర్ అండ్ బీపీ గురించి వస్తుంది అంటే డిపెండ్స్ ఆన్ ఏజ్ బట్టి వస్తుందా ప్రెగ్నెన్సీలో, లేదు అంటే వాళ్ళ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ని బట్టి, వాళ్ళ బాడీ స్టేచర్, లైక్ వాళ్ళు ఒబీస్ ఉన్నా కూడా, మార్బిడ్లీ ఒబీస్ ఉన్నా దాన్ని బట్టి, ఆల్రెడీ అన్కంట్రోల్డ్ పీసీఓడి ప్రాబ్లం ఉన్నా కూడా, స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా, అండ్ ట్విన్స్ ఉన్నా కూడా, హార్మోన్స్ అన్ని డబుల్ రేంజ్లో సెక్రెట్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అలా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కనుక డెఫినెట్గా దే ఆర్ ప్రోన్ టు గెట్ ఇట్. ఓకే. అండ్ వాట్ అబౌట్ ఫుడ్? ఎందుకంటే పీసీఓడీస్ ఉండేటప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, దానికి ఏమైనా సెపరేట్ డైట్ ఉంటుందా, లేదంటే మీరు చెప్పినట్టు ఇన్ఫీరియారిటీ అది వచ్చేటప్పుడు దానికి సెపరేట్ డైట్ ఉంటుందా, డిఫరెంట్ డైట్ ఉంటుందా, లేదంటే ప్రెగ్నెన్సీలో అంతా ఒక డైట్ మాత్రం? మనకి డిసీజ్ పరంగా కనుక చూసుకుంటే పీసీఓడి అనేది లైఫ్ స్టైల్ డిసీజ్, టోటలీ ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్. ఒకప్పుడు మనకి 1980s 1990s ఉన్న లైఫ్ స్టైల్ కనుక ఉంటే డెఫినెట్గా మనకి పీసీఓడి అనేది రాదనమాట. టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, స్ట్రెస్ లేకుండా రోజు ఒక 1 hour ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, స్ట్రెస్ లేని చదువులు, స్ట్రెస్ లేని ఉద్యోగాలు ఉంటే డెఫినెట్గా మనకి పీసీఓడి అనేది రాదు. నైట్ 10 కల్లా పడుకోవాలి. 10 తర్వాత ఏంటి మన కార్టిజోల్ అనేది ఇట్ స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్, కార్టిజోల్ నుంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో దిస్ ఈజ్ లైక్ అ విషియస్ సైకిల్. అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అలానే కూర్చొని మనం చేసే సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ, ఇంకా ఏదన్నా సెడెంటరీ జాబ్, కొంతమందికి 10 తర్వాతనే స్టార్ట్ అవుతుంది వాళ్ళ లైఫ్. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి వాళ్ళకి పీసీఓడి ఇంకా ఇట్ ఈస్ ఎ గిఫ్ట్, ఫ్రీ గిఫ్ట్ అన్నమాట మీకు. సో మీరు ఎంత తీసుకుంటే అంత గిఫ్ట్ ఉంటుంది పీసీఓడి అన్నది. సో పీసీఓడి అన్నది జస్ట్ ఓవేరియన్ డిసీజా కాదు, యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద మెటబాలిజంలో డీరేంజ్మెంట్స్ ఉండడం వల్ల పీసీఓడి ఈజ్ అ రిఫ్లెక్షన్, అంతే. ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద డిసీజ్. సో పీసీఓడి ఓన్లీ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీతో ఆగిపోతుందా? ఆగిపోదు. దానివల్ల ఫస్ట్ లిపిడ్ మెటబాలిజం డిస్పేర్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ షుగర్ స్టార్ట్ అవుతుంది, ఎర్లీ ఏజ్లో హార్ట్ డిసీజ్ వస్తుంది. ఇంకా ఉమెన్కి అయితే 40sలో, నేను 40s అని బుక్స్ చెప్తాను, నేనైతే 26-27 ఇయర్స్కే యుట్రైన్ క్యాన్సర్స్ చూశాను పీసీఓడి వల్ల. ఆ తర్వాత ఇంకా లాంగ్ రన్లో క్యాన్సర్స్ అండ్ ఆల్సో ఇంకా లాంగ్ రన్లో ఆల్జీమర్స్ డిసీజ్ అండ్ కంటిన్యూస్లీ మీ బాడీ ఒక ఇన్ఫ్లమేటరీ స్టేట్లో ఉంటుంది అనమాట. ఆ ఇన్ఫ్లమేటరీ స్టేట్లో ఉన్నప్పుడు పీసీఓడి వల్ల ఒకవేళ ప్రెగ్నెంట్ కనుక అయితే డెఫినెట్గా చైల్డ్లో కూడా
మనకి కొన్ని మెంటల్ ఇష్యూస్ లైక్ ఆటిజం, ఏడిహెచ్డి ఇట్లాంటివి పుట్టబోయే పిల్లలకి వస్తాయి అని మనకి చాలా ఆర్టికల్స్ కూడా చెప్తా ఉన్నాయి అన్నమాట. అదే కాదు బీపీ షుగర్లు కూడా వస్తూ ఉంటాయి యాక్చువల్లీ pregnancy-లో. ప్రెగ్నెన్సీ అన్నప్పుడు వన్స్ మ్యారీడ్ అయిన తర్వాత 1 year ఓకే ఫైన్, 2 years నుంచి ఇంకా మెంటల్ గా కూడా ఉమెన్ కి అసలు చాలా చాలా స్ట్రెస్, స్ట్రెస్ అటు కుటుంబం అవుతుంది. నుంచి దాన్ని స్ట్రెస్ ఇటువైపు అని బయట అనుకోవద్దండి. సొసైటీ నుంచి No, కూడా no, no. We are portraying it as stress, but that is nature. అర్థం చేసుకోవాలి అవన్నీ. అండ్ అండ్ ప్రెగ్నెన్సీ ఉమెన్ మెంటల్లీ అండ్ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా మెంటల్లీ వీక్ అయిపోతున్న అది పరిస్థితులు వీక్ కూడా అని చూస్తాం. అనుకోవద్దు. దట్ యూ హ్యావ్ టు హ్యాండిల్ అంతే. Mm. మీరు ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసినప్పుడు ఇట్ విల్ షో హౌ స్ట్రాంగ్ యు ఆర్ కదా. సో దాన్ని స్ట్రెస్ అయిపోతున్నాం అది ఇది అని అనుకోదు. యూ విల్ గెట్ స్ట్రెస్డ్ ఓన్లీ వెన్ యూ ఆర్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఇఫ్ యు ఆర్ నాట్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ యూ విల్ నెవర్ గెట్ స్ట్రెస్డ్. అంతే కదా. సో దాన్ని స్ట్రెస్ అనుకోదు. యూ షుడ్ క్యారీ ఇట్ గ్రేస్ఫుల్గా దాన్ని మీరు స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ వస్తే పిల్లలు కొంచెం పెద్దగా అవ్వగానే పిల్లలు కూడా చేతికి వస్తారు. జాబ్ ఎక్కడికి పోదండి. జాబ్ని అంత సీరియస్గా ఎవరు తీసుకోవద్దు. మన రిక్వైర్మెంట్స్ ఎక్కువ అవుతేనే, ఖర్చులు ఎక్కువ అవుతేనే మనకి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొంచెం మినిమలిస్టిక్గా బతకడము, స్ట్రెస్ అవ్వకుండా జాబ్ కూడా చిన్న జాబ్ చూసుకోవడం, బికాజ్ యూ షుడ్ థింక్ ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిడ్స్. అట్లా చేసుకుంటే మీకు బ్యాలెన్స్డ్ లైఫ్ ఉంటుంది, తర్వాత హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఓన్లీ జాబ్ అంటే జాబ్ మీద అంటే ఓన్లీ జాబే ఉంటుంది, తర్వాత జాబ్ నుంచి వచ్చే డబ్బులు లైఫ్ ఇంకా అంతా దాని మీద దాని మీదే డిపెండ్ అవుతుంది అని అనుకుంటాం, బట్ యాక్చువల్లీ నాట్. అండ్ 35 years తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుంది ప్రెగ్నెన్సీలో? అంటే చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టు 40 సేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైంలో మనం రక్తస్రావం కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం వాళ్ళకి. సో ప్రెగ్నెన్సీస్ చాలా డెలికేట్ గా ఉంటాయి. ఇంకా పీసీఓడి కాంప్లికేటింగ్ అట్లా అంటే ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ వల్ల అబార్షన్స్ కూడా అవ్వచ్చు. ఇంకొకటి నార్మల్ డెలివరీ అవ్వడం కూడా కష్టం వాళ్ళకి, ఎందుకంటే లాక్సిటీ ఉంటుంది అండ్ దే మే నాట్ పుష్ ఆల్సో ప్రాపర్లీ. అండ్ బీపీ షుగర్ కాంప్లికేటింగ్ కంపల్సరీ వస్తాయి ఆ ఏజ్ లో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్స్ ఉంటాయా లేదా అన్నది పెద్ద విషయం. సో ఎగ్స్ ఉన్నాయా లేదా అన్నది కూడా ఒక ఏఎంహెచ్ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట, ఎంత ఎగ్స్ ఉన్నాయి ఏంటి అన్నది. సో డెఫినెట్లీ దట్ విల్ కమ్ అండర్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. అది పోతే 35 years తర్వాత మనకు అధిక రక్తస్రావం మీరు అడిగినట్టు ఆ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అనమాట. మనకి కొందరికి ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ వల్ల మనకి హార్మోనల్ ఇది తగ్గిపోవడము అండ్ ఎఫ్ఎస్హెచ్ అవన్నీ మనకి పెరగడము, దానివల్ల ఓవరీస్ అరెస్ట్లోకి వెళ్ళడము, ఆ పెరిమెనపాజల్ దాంట్లో ఓవరీస్ ఆ ట్రాప్లో పడిపోయి మనకి ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ అవ్వడము చూస్తూ ఉంటాం. అండ్ నాట్ ఓన్లీ దట్, హైపోథైరాయిడిజం, ప్రొలాక్టిన్ ఇవి కూడా ఒక రకమైన కారణాలు అనమాట. కొందరికి సైలెంట్గా టీబీ కూడా ఉంటుంది, అది మనం ఇవాల్యుయేట్ చేస్తేనే తెలుస్తుంది మనకి. సో నేను చెప్పేది ఏంటంటే ఈ రోజుల్లో బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఆల్మోస్ట్ 18% ఇట్ హెస్ ఇంక్రీజ్డ్. సో ఎవరికి ఏ క్యాన్సర్ వస్తుంది అన్నది మనం చెప్పలేము. సో అందరూ జనాలు భయపడేది కూడా దే లుక్ త్రూ దట్ లెన్స్ ఓన్లీ. ఏదన్నా చిన్న బ్లీడింగ్ అయినా, కంటిన్యూస్ దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా, నాకు లంగ్ క్యాన్సరా, నాకు ఆ క్యాన్సర్, ఈ భయాలు ఎక్కువైపోయినాయి. ఓకే భయపడండి, దట్ ఈస్ ఓకే. ఆఫ్టర్ కోవిడ్ ఎగ్జాక్ట్లీ ఏదన్నా కొంచెం భయపడండి, ఇవాల్యుయేట్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి, బట్ ఇగ్నోర్ మాత్రం చేయొద్దు. హెల్త్ విషయంలో ఇగ్నోర్ అయితే చేయొద్దు. డెఫినెట్గా ఇట్లా అధిక రక్తస్రావం ఉన్నప్పుడు ఒకసారి ఇవాల్యుయేషన్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఆ డిఎన్సీ శాంపుల్ చేసి మనం హిస్టోపెథాలజీకి పంపించాకే, నేను యాజ్ ఐవ్ టోల్డ్ యూ 26 yearsలో కూడా నేను యూట్రైన్ క్యాన్సర్ చూశాను. సో నో వన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఓకే ఎవరికి ఏదైనా రావచ్చు, బట్ ఇవాల్యుయేషన్ చేసుకోండి, కొంచెం పర్వాలేదు. సో డెఫినెట్గా ఇవాల్యుయేషన్ అనేది ఇంపార్టెంట్. సో మీరంటే ఒకప్పుడు ఈ ఏజ్ దాటాకి ఈ సమస్యలు వచ్చేవి అని ఉండేది, కానీ ఇప్పుడు మనం చూసాం చిన్న చిన్న పిల్లలు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం, చాలా మంది క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, చాలా వరకు వినం కూడా ఈ రకమైన క్యాన్సర్ కూడా ఉంటాయా అని విన్నాం. ఎగ్జాక్ట్లీ. సో డెఫినెట్గా ఎవరికి ఏమొస్తుంది, ఒకటి ఏంటంటే మన ఈ డయాగ్నోస్టిక్ అప్రోచ్ కూడా చాలా పెరిగింది ఈ రోజుల్లో. ఒకప్పట్లాగా మినిమల్గా కాకుండా ఎన్నో అడ్వాన్స్డ్ టెస్ట్లు రావడం. ఇప్పుడు మనం చూస్తున్నాం ద ఫ్యూచర్ ఇస్ టువర్డ్స్ ఏఐ అంటున్నారు. సో మీ కంప్లైంట్స్ ఏంటి అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చెప్తే ఇట్ విల్ టెల్ యూ దిస్ ఇస్ ద డయాగ్నోసిస్, దిస్ ఇస్ ద థింగ్, దిస్ ఆర్ ద టెస్ట్ యూ హ్యావ్ టు డూ, సో దట్ పీపుల్ థింక్ యూ కెన్ bypass doctors. But there is something called clinical examination which only a human brain can assess and tell you. Even the artificial intelligence is also made by man. కదా. సో డెఫినెట్లీ మేము ఎప్పుడు అనుకుంటాం, మెడిసిన్ చదివినప్పటి నుంచి మా మెంటర్స్ దగ్గర నుంచి కూడా వినింది, నెవర్ ట్రీట్ ద రిపోర్ట్స్, ట్రీట్ ద పేషెంట్.
see how the patient is presenting to you symptomatically. ర్యాషెస్ ఉన్నాయా, అవి ఉన్నాయా, సో అవి నీ రిపోర్ట్స్ కూడా కోరిలేట్ చేసుకొని యూ విల్ కమ్ టు అ కంక్లూజన్. సమ్ టైమ్స్ యువర్ క్లినికల్ ఎగ్జామినేషన్ విల్ ఆల్సో హెల్ప్ saying that the reports are showing a wrong thing. My clinical examination is right. This is done only by a human brain, not by artificial intelligence. So ఎంత గూగుల్ ఉన్నా, ఎంత చాట్ జీపీటీ ఉన్నా, ఎంత ఏ ఉన్నా, a human brain is a human brain. The human instincts are human instincts. The human touch is human touch. So nothing can bypass that. వన్ టు వన్ కాన్వర్జేషన్ అయితే ప్రాబ్లం ఏంటన్నది ఈజీగా మీరు కూడా చెప్పగలరు. ఎగ్జాక్ట్లీ. అండ్ ప్రెగ్నెన్సీలో ఈ ఐవీఎఫ్ టైంలో మీరంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఒక ఫ్యాక్టర్. దాని తర్వాత చాలా మంది దాని వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు, బికాజ్ ఈజీ కాబట్టి. సో ఏమవుతుందంటే ఓకే ఒకసారి చేశారు ఫెయిల్ అయింది, సెకండ్ టైం చేశారు ఫెయిల్ అయింది, సో అట్లా ఉండొచ్చు అసలు చాలా మంది. ఎందుకంటే బయట కూడా ఎక్కువైపోతుంది. ఎగ్జాక్ట్లీ. కొందరికి 10 times ఫెయిల్ అయినాయి కూడా ఉన్నాయి. నేను ఐ షుడెంట్ బి నేమింగ్, బట్ మన ఇక్కడే సెలబ్రిటీసే లైక్ హూ హ్యావ్ గాన్ ఫర్ మల్టిపుల్ టైమ్ ఐవీఎఫ్ అయినా కూడా బేబీ అవ్వలేదు. బట్ ఫైనలీ వాళ్ళు ఒక సరోగేట్ని తెచ్చి పెట్టుకొని ది డెలివర్డ్, బట్ ది షో టు ద సొసైటీ దట్ ఇట్ ఈస్ దేర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. బికాస్ అది వాళ్ళ దానికి ఇట్ ఈస్ ఎట్లా అంటారు, ఒక మ్యాన్కి వాడి జాబ్ ఐడెంటిటీ ఎంత ఇంపార్టెంట్, ఉమెన్కి ఫెమినిటీ అండ్ యూనో దట్ ప్రెగ్నెన్సీ ఈజ్ దట్ ఇంపార్టెంట్. అండ్ కొన్ని కేసెస్ ఈ రకంగా కూడా చూస్తుంటాం, అంటే ఫస్ట్ న్యాచురల్గా అయింది, సెకండ్ వచ్చేసరికి మాకు పీసీఓడి వచ్చింది కానీ లేకపోతే ఐవీఎఫ్కి వెళ్తూ ఉంటారు. సో అలాంటి కేసెస్లో ఎలా? అలాంటి వాళ్ళలో ఓవేరియన్ రిజర్వ్ పడిపోతుండొచ్చు, లేకపోతే బాగా ట్రై చేసినా కూడా అవ్వకపోతుండొచ్చు. సిజేరియన్ వల్ల ఏమైనా అతుకులు ఫామ్ అవుతుండొచ్చు. అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్ అని కాదు, ఫస్ట్ 30% మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. మ్యాన్కి ఏమన్నా అయిందా, వాళ్ళకి ఏమన్నా రోగాలు వచ్చినాయా, వాళ్ళకి ఏమన్నా స్టెరిలిటీ వచ్చిందా, ఇంపార్టెన్సీ వచ్చిందా, లేకపోతే షుగర్ వచ్చిందా, ఇంకేమైనా వచ్చినాయా. సో ఒక సింపుల్ సెమెన్ అనాలిసిస్తోని మనం చెప్పేయచ్చు అనమాట ఇది మేల్ ఫ్యాక్టరా ఫీమేల్ ఫ్యాక్టరా. అండ్ నాకు మెనోపాజ్ అంటే అసలు ఏంటండి అది, అంటే ఏంటి అసలు దానివల్ల ఏంటి అసలు? మెనోపాజ్ అంటే మన అండాశయాలు వర్క్ చేయడం ఆగిపోతాయి అనమాట. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అన్నవి ఇంకా అండాశయం నుంచి సెక్రీట్ కావు. కాకపోతే అడ్రినల్స్ నుంచి మన బాడీ ఫ్యాట్ నుంచి కొంచెం వరకు ఈస్ట్రోజన్ సెక్రీట్ అవుతూ ఉంటుంది. సో దీని ప్రభావం ఎలా ఉంటుందంటే మన స్కిన్ మీద, బోన్ మీద, గర్భసంచి మీద, బ్రెయిన్ మీద దీని ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో అందుకనే కొందరికి మెనోపాజ్ రాగానే పీరియడ్స్ ఆగిపోవడంతో పాటు వెజైనల్ డ్రైనెస్ ఎక్కువగా రావడం, మూత్రం ఆగకపోవడం, దగ్గినా తుమ్మినా మూత్రం ఊరికే పడిపోవడం, ఆ మూత్రాశయ పటుత్వం పోవడము, బోన్ ఫ్రాక్చర్స్ ఎక్కువగా హ్యాండ్ ఫ్రాక్చర్స్ చూస్తూ ఉంటాము, కోలీస్ ఫ్రాక్చర్ అది అవ్వడము, మతిమరుపు రావడం, ఆల్జిమస్ డిసీజ్ అది రావడం, గుండె దడలు తరచుగా, స్వెట్టింగ్స్ ఏదో నీళ్ళు పోసినట్టే తలపై నుంచి స్వెట్టింగ్స్ రావడం, మూడ్ ఇరిటేషన్స్ రావడము, అండ్ గాబరా పడిపోవడము, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ పాడైపోవడము, అండ్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా అవ్వడము, బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్. సో ఇవన్నీ మనకి మెనోపాజ్ తర్వాత ఎక్కువ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే మెనోపాజ్ వచ్చినా కూడా అసలు ఫస్ట్ మెనోపాజ్ అని ఎప్పుడు అంటాం, ఒక 1 year వరకు పీరియడ్స్ రాకుండా ఆగిపోవడాన్ని మనం మెనోపాజ్ అంటాం. అది కొందరికి చాలా చిన్న ఏజ్లో వస్తుంది, కొందరికి 45 years తర్వాత వస్తుంది. మన ఇండియన్ ఉమెన్ యావరేజ్ ఏజ్ కనుక చూసుకుంటే ఇట్ ఈస్ 47 years. 47 yearsకి ఆగిపోతుంది అనమాట. సో ఆ తర్వాత ఆగిపోయిన ఒక 1 year తర్వాత మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది అంటే డెఫినెట్లీ మనం దాన్ని మైక్రోస్కోప్లోనే చూడాలి, దాన్ని మ్యాగ్నిఫై చేసే ఇష్యూ చూడాలి. సో అలాంటివి మోర్ రిస్క్ ఫర్ ద క్యాన్సర్స్ అన్నమాట. ఫుడ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది ఆబ్వియస్గా. డెఫినెట్లీ ఇక్కడ అంటే చాలా మంది మనం ప్రోటీన్ ఇంత లెవెల్లో తీసుకోవాలి, కార్బోస్ ఈ లెవెల్లో తీసుకోవాలని ఉంటుంది కదా. సో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది? ఫుడ్ మనకి ఎప్పుడు కూడా ఒకప్పుడు మనం తిన్నంత తిరిగే వాళ్ళం, ఇప్పుడు తిరగట్లేదు కదా. సో మీరు చాలా వరకు మీకు ఎంత అవసరం, మీ బాడీ యాక్టివిటీ ఎంత ఉంది అంతవరకే తినండి. మనం కార్బ్స్ ఇంతే అవసరము, మామూలుగా మనకు 1500 calories అవసరం పర్ డే, అంతే తినండి. లేదు అంతకన్నా కూడా యాక్టివిటీ తక్కువ ఉంది, మేక్ ఇట్ హాఫ్. స్టార్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అది మనం 9 to 4, 9 to 6 తిని ఇంకా ఆపేసేయండి. రాత్రి 16 hours చాలు, సరిపోతుంది మనకున్న యాక్టివిటీస్ని బట్టి. అండ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి, 40% ప్రోటీన్ తీసుకోండి.
ఇది ఒక కార్బ్స్ ఒక 40% తీసుకోండి, లేకపోతే తగ్గించండి 30% తీసుకోండి. గుడ్ ఫ్యాట్స్ తీసుకోండి. గుడ్ ఫ్యాట్స్ అవకాడోస్ అండ్ యూనో కౌ ఘీ అందులో ఉంటాయి. అండ్ కాల్షియం, మల్టీవిటమిన్స్ తీసుకుంటూ ఉండండి. ఆఫ్టర్ మ్యారేజ్ ఒక కపుల్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఎస్పెషల్లీ గైనిక్ పరంగా ఇద్దరు అంటే ఎంతవరకు, అంటే 1 year 1.5 year 2 years 6 వాళ్ళు చూసుకోవాలండి. 1 year మామూలుగా ఇన్ఫర్టిలిటీ డెఫినేషన్ ప్రకారం ఒక 1 year లోపు మీరు అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ చేసుకున్నా కూడా, ఎటువంటి కాంట్రసెప్షన్ లేకుండా మీరు ఇంటర్కోర్స్ చేసుకున్న పిల్లలు అవ్వట్లేదు 1 year లోపు అంటే ఇట్ ఇస్ సెట్ టు బి ఇన్ఫర్టిలిటీ. ఎందుకంటే చాలా మంది 1 year అయింది కదా, 2 years అయింది కదా, అందులోనే time వాళ్ళకి ఉంది మనకి, డిసీజ్ ఉన్నా కూడా ఎక్కువ అయిపోతుంది. దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అండ్ ఆల్సో ఫస్ట్ 1 year లో వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతాయి ప్రెగ్నెన్సీస్. దాన్ని కూడా ఉంచుకోరు చాలా మంది. అవును, మనం ఇంకా టైం స్పెండ్ చేయాలి అని చెప్పి ఒక 2 సెటిల్ years అవ్వాలి, ఎగ్జాక్ట్లీ. అది కొందరికి సూట్ అవుతుందేమో, అందరికి సూట్ అవుతుంది. ఇక్కడ ఫ్యూ లక్కీ పీపుల్ విల్ హ్యావ్ దట్. ప్రెగ్నెన్సీ అంటే చాలా మంది మనం వినుంటారు, ఇప్పుడంటే అలా తగ్గింది, కానీ ఏదైనా పిల్లలు పుట్టట్లేదు ప్రాబ్లం అంటే ఫస్ట్ ఉమెన్ వైపు చూపిస్తారు ఇట్లా. సో మీరే టెస్టులు చేసుకోండి, మీరే చూపించండి, అలాంటి వరకు మీ అడ్వైజ్? అలాంటి వాళ్ళకి అడ్వైజ్ అంటే ఇప్పుడు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఇంపార్టెంట్ కదా. నాకు అనిపిస్తుంది ప్రీ మ్యారేజ్ కూడా ఒక మ్యారేజ్ హెల్త్ ప్యాకేజ్ అని ఒకటి చేయాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే మనము కొన్ని అరేంజ్డ్ మ్యారేజ్ అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ మనకు తెలియదు. నేను కొన్ని కేసెస్ చూసాను, ఊర్ల నుంచి పాపం అమ్మాయిలని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకి ఏదో గుండె జబ్బు ఉంటుంది. ఆ అమ్మాయిలు కూడా తక్కువేం కాదు, ఆడపిల్లలకు కూడా ఏవో కొన్ని డిసీజెస్ ఉంటాయి, మగవాళ్ళకు కూడా కొన్ని యూనో స్లీప్ యాప్నియా, హార్ట్ ప్రాబ్లము, సైకాట్రీ ప్రాబ్లము, ఒక హెచ్ఐవి ప్రాబ్లం, హెపటైటిస్ ప్రాబ్లం, యూనో ఆడవాళ్ళకు కూడా టీబీ ప్రాబ్లమ్స్, ఇట్లాంటివి ఉంటాయి. నాకు అనిపిస్తుంది ఒక హెల్త్ ప్యాకేజ్ ఒకటి పెట్టేసి ఒక ఫిజిషియన్ గైనకాలజీ వర్కప్, ఆండ్రాలజీ వర్కప్ కనుక చేయిస్తే ఎవరికి ఏమున్నాయి మనకు తెలిసిపోతాయి. సో దట్ దేర్ మ్యారేజ్ విల్ బి వెరీ క్లియర్. తర్వాత ఈ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మ్యారేజ్ అనేది ఓన్లీ ఎమోషనల్ కనెక్ట్ ఒకటే కాదు, ఇట్ ఈస్ అ ఫిజికల్ కనెక్ట్ అండ్ ఇట్ ఈస్ అ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విచ్ యునో దీస్ టెస్ట్ విల్ డిసైడ్ టు గో ఫర్ దిస్ మ్యాచ్ ఆర్ నాట్ టు గో ఫర్. సో అలాంటివి కొన్ని ప్యాకేజెస్ కనుక ఉంటే అవి మనకు ముందే డిటెక్ట్ అవుతాయి. ఇఫ్ దే ఆర్ లైక్ రియలీ ఇన్ లవ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అ మ్యారేజ్, డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్అవుట్. లేదు పెళ్ళంతా అయిపోయినాక నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ముందే చెప్పలేదు, అది చెప్పలేదు, ఇది చెప్పలేదు అనుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ మిజరబుల్ మ్యారేజ్. సో అప్పుడు మీ చూసుకుంటే మీ మ్యారేజ్ ఖర్చు అంతా వేస్టే, 1 year ఆఫ్ యువర్ మ్యారీడ్ లైఫ్ ఇస్ వేస్ట్. అగైన్ ఎక్స్టెండ్ అయిపోతుంది, ఎగ్జాక్ట్లీ, అగైన్ టు గెట్ డివోర్స్డ్ ఈజ్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. సో ఇలాంటివి కనుక ముందే ఉంటే ఒక మ్యారేజ్ అనేది చాలా స్మూత్గా జరుగుతుంది. ఒక సింపుల్ సెమెన్ అనాలిసిస్, ఆండ్రాలజీ ఎగ్జామినేషన్, ఈవెన్ ఫర్ ద ఉమెన్ యూనో అదర్ టెస్ట్. సో డెఫినెట్గా ఒక మ్యారేజ్ కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. దెర్ విల్ బి అ క్లారిటీ. తర్వాత కూడా పిల్లలు అవ్వడంలో ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అనమాట. రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే 14th day, 16th day, 12th, 18th day, 12th to 18th day కొంచెము జాగ్రత్తగా ఉంటే దట్ ఈస్ అన్సేఫ్ పీరియడ్ ఫర్ ప్రెగ్నెన్సీ, సేఫ్ పీరియడ్ ఫర్ ప్రెగ్నెన్సీ, బోత్ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. సో మీ నాలెడ్జ్ని యూ కెన్ use there and you can save yourself from unwanted pregnancies. And if you want pregnancy, use your knowledge, get your pregnancy. So it can be used in both the ways. Right. Thank you so much, doctor. Thank you. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో పాటుగా వీళ్ళు ప్రేక్షకులు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ డాక్టర్ స్టాక్. కీప్ వాచింగ్ BRK News.